గురుగారిక అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది. అందులో మనం ఒక 20-30 ఫ్లోర్లలో బిల్డింగ్లు కట్టడం కూడా చూస్తున్నాం. అయితే అంటే ఉన్నంతసేపు బాగానే ఉంటారు, కానీ సడన్లీ ఆ ఇంట్లోకి వెళ్ళాకే అంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉండడం వల్ల ఏంటో కారణాలు తెలియవు, కానీ కొంతమందికి బిజినెస్ లాస్ రావడం, లేదు అంటే మానసికంగా బాధపడడం, ఇలాంటి మార్పులు చూస్తూ ఉంటారు. అంటే ఎందువల్ల, ఎలాంటి ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది? సాయిరామ్ అమ్మ, ఇప్పుడు హై రేంజ్ బిల్డింగ్స్లో మినిమం 20 అంతస్తులు, ఎబో 50-30 ఇలా అంతస్తులో మనం ఒక అపార్ట్మెంటు, ఒక ప్లాట్ కొనుక్కొని ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ప్రధానంగా కొన్ని వాస్తు దోషాలు లేకుండా ప్లాట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బాగుండాలి, మన వ్యాపారాలు బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన ఆలోచన విధానం కూడా చాలా బాగుండాలి. ఒక ప్లాట్ కొనుక్కున్నాము అంటే అదొక గృహం లాంటిది కదా. దాంట్లో దైవశక్తి ఉండాలి, దైవానుగ్రహం ఉండాలి. ఆ ఇంట్లో కూర్చుంటే మృత్యువు కూడా మనతో భయపడే విధంగా ఉండాలి. అలాంటి గృహాన్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుందమ్మా. కొన్ని గృహాలు చూస్తుంటే మృత్యుదేవత కూడా దగ్గర కూడా రాదనమాట. కొన్ని గృహాలు చూస్తుంటే ఆ కుబేరుడే వచ్చి కూర్చుంటూ ఉంటున్నాడు. కొన్ని గృహాలు చూస్తుంటే అమ్మ పేరు ప్రతిష్టలు భయంకరంగా, అంటే ఎంత పేరు ప్రతిష్టలు అంటే అనుకున్న విధంగా, అంటే బలమైన పేరు ప్రతిష్టలు రావడానికి కారణం కూడా గృహం కూడా ఒక కారణం అవుతుంది. కానీ హైరేజ్ బిల్డింగ్లో మనం చూస్తేనమ్మా లిఫ్ట్ ఉంటుంది. వాస్తవానికి లిఫ్ట్ ఎలా ఉంటుందంటే ఒక ప్లాట్కి నైరుతులు దిగంగానే 2 కళ్ళు నైరుతులు పడుతూ ఉంటాయి. అదే దిగంగానే ఈశాన్యంలో పడితే శుభాన్ని ఇస్తుందమ్మా. కానీ నైరుతిలో, పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతిలో లిఫ్ట్ పోటీ రాకుండా చూసుకోవాలి, కారిడార్ పోటీ రాకుండా చూసుకోవాలి. అలాగే ఓపెన్ స్కై పోటీ, అంటే మనకు 2 బిల్డింగ్ల మధ్యలో, ఎందుకంటేనమ్మా ఇంత ఓపెన్ అంటే పొల్యూషన్ ఓపెన్ కోసము, ఎయిర్ ఓపెన్ కోసము ఇంత మనము దాని ఇంజనీరింగ్ డిజైన్ ప్రకారం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ ఓపెన్ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోయినప్పుడు ఇబ్బంది లేదమ్మా. అలా కాకుండా ఈ ఓపెన్ వచ్చేసి మనకు తూర్పు ఆగ్నేయలో తలగడము వాస్తవం. ఇంకొకటి వచ్చేసి దక్షిణ నైరుతిలో, ఇంకొకటి వచ్చేసి పశ్చిమ నైరుతిలో, అంటే ఓపెన్ స్కై పోర్ట్లు రావడం. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కారిడార్ ఎఫెక్ట్ నైరుతిలో ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. దిగంగానే స్మాల్ కారిడార్, ఒక 10-15 అడుగులు, ఒక 5-6 అడుగులు మనం నైరుతి నుంచి ఒక బెడ్రూమ్, వేరే వాళ్ళ బెడ్రూమ్ని నైరుతి చూసుకుంటూ వెళ్ళిపోతాం. అలా నైరుతి చూసుకుంటూ పశ్చిమ నైరుతి చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నైరుతి అంటే మనకు వాస్తవం ఒక ధైర్యము, దక్షిణం వాస్తవానికి నైరుతి అంటే మనకు వాస్తవం అంటే ఆరోగ్యము, నైరుతి అంటే ఒక ధనము, నైరుతి అంటే ఒక మంచి నిద్ర, నైరుతి అంటే సకల సంపదలు, సకల ఐశ్వర్యాన్ని ఇస్తుందమ్మా. దాని మీద నరఘోష, నరపీడ, శత్రుపీడ అన్నీ శుభ అశుభ మన ఇంటికి మనమే నైరుతిని వీధిపోటుని, అంటే ఒక వీధిపోట్లకు అపార్ట్మెంట్లో చూస్తూ ఉంటాం. ఇలాంటి నరఘోష పడుతూ ఉన్నప్పుడు ఆ గృహంలో నివసించే వారికి వ్యాపారాలన్నీ మూసుకుపోతాయి, అన్ని దారుల నుండి మూసుకుపోవడము, వేరే అవకాశాలు లేకపోవడం, ఇల్లును వదిలి బయటికి పోము, మేము ఇదే ఇంట్లో ఉండాలని మనం ఒక బలంగా ఉండడం. ఎందుకంటే అలా చేస్తుంది అనమాట. మనం బయట నుంచి కొంత అంతో ఇంతో సంపాదించుకొని ఇంకొక ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి, లేకుంటే ఇక్కడే పెద్ద వ్యాపారంలో ఉండి హైరేజ్లో ఇంకా క్వాలిటీగా ఉందామని అక్కడికి వెళ్ళి అంతా నష్టపోయిన తర్వాత ఏం రాదమ్మా. నష్టం పోయిన తర్వాత కుమిలిపోవడం తప్ప వేరేది ఉండదు. నష్టం జరగకముందే ఆలోచన చేయడం, మంచి ఆలోచన చేయడం వివేకవంత లక్షణం అంటుంటాను నేను. అందుకేనమ్మా ఇలాంటి భయంకరమైన నరఘోష, నరపిడ నైరుతిలో పడుతున్నప్పుడు ఆ ఇంట్లో ధనం ఉండదు. ఎందుకు ఉండదని మనం చూస్తే నైరుతికి అధిపతి నీరుతి, అదే స్థానం రాహుస్థానము. వీళ్ళిద్దరికి ధనం అంటే బాగా ప్రీతి, ఐశ్వర్యం అంటే ప్రీతి, లోహాగారం అంటే ప్రీతి, పడక గది అంటే వాళ్ళకు ప్రీతి. కానీ అక్కడ ఎప్పుడైతే నరఘోష ఉన్నప్పుడు అధిక బలం ఉండి ఏం లేకుండా చేసేస్తారనమాట. ఇలాంటి ఎన్నో నేను చూశాను. ఇలాంటి భయంకరమైన హైరేజ్ బిల్డింగ్లు మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇటుక పెళ్ళ ముట్టుకోకుండా కూడా కట్టడి చేసే శక్తి ఆ భగవంతుడు షిరిడి సాయినాథుడు ఇచ్చాడు. ఆ షిరిడి సాయి అనుగ్రహం లేకుంటే ఎవరింటికి వాస్తు చూడడానికి కూడా నేను వెళ్ళలేను. ఎందుకంటే ప్రతి క్షణం సాయిరాం, అంతకంటే మించింది లేదు. ఆయన విశ్వమంతా ఉంటాడు. అమ్మ సాయి వాస్తు కార్యక్రమం దాదాపు 11 సంవత్సరాల నుంచి ఎవ్రీ
ఎవ్రీ గురువారం 10 AM ఉంటుంది. ఎంతోమంది కాలర్లు ఇవ్వాలా గురువారం మీరు వచ్చారు బాగుంది అంటున్నారు. ఎస్, నేను ఒకటే అంటాను, మనసు పూర్తిగా చక్కగా అంతులేని వాస్తు దోషాన్ని కూడా కట్టడి చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా పలానా హస్తవాసి అంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎంతోమందికి డిజైన్స్ ఇచ్చాము, ఎంతో సర్వీసెస్ చేస్తూ ఉన్నాము. అలాగే ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇల్లు అమ్ముకొని పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి కష్టాలు వస్తున్నాయి, ₹1,00,00,000 ఆస్తిని 50% 70% అమ్ముకొని పోదామని బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఎక్కడ దోషం ఉంది, ఆ ఇంట్లో మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఏ మూలంగా మనకు ఇబ్బందులు వస్తున్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమా, హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయా, స్టడీ ఛాలెంజెస్సా, ఒక్కొక్క మార్కులో పిల్లలు తప్పిపోయి టైం వృధా అవుతుందా, అంటే ఒక మెడిసిన్ సీటు జస్ట్లో పోయి బాధపడు పేరెంట్స్ పిల్లలు కుంగిపోతుంటారు. అది పోవడానికి వాస్తుదోషం కారణమా, లేకుంటే వాళ్ళ పిల్లల జాతకములు ఏదైనా గ్రహాలు ఏమైనా సూక్ష్మంగా ఇబ్బంది పెట్టి ఉన్నాయా, వాటిని చూసి సరైన సలహా ఇస్తాను. అందుకేనమ్మా భయంకరమైన ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడకండి. ఒక గృహం మీద భయంకరమైన శాపములు ఉన్నా మీరు బాధపడకండి. గృహం మీద నరఘోష, నరపీడ, శక్తిపీడలు ఉన్నా మీరు బాధపడకండి. వాస్తు దోషములతో పాటు అష్టదిక్పాలకులు భయంకరంగా పీడిస్తూ ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. అలాంటి భయంకరమైన వాస్తు దోషాన్ని ఎక్కడ కూడా ఇటుక పలవట్ట కూడా కట్టడి చేయడమే మన కర్తవ్యం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సూక్ష్మ ఒక్క బిల్డింగ్ కూడా నేను కట్టడి చేయలేను, అంటే కట్టడి చేస్తూ ఉంటాను, ప్రతి సమస్యని పరిష్కారం చేస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి, నేనున్నాను. సాయిరామ్.